అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను ఎటువంటి అనుమతులు లేకుండా స్థాపించినటువంటి బివి రమణ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన బాధితులు ఒక్కరొక్కరుగా ఈరోజు పోలీస్ స్టేషన్లకు అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయాలకు వరుస కడుతున్నారు. ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువకుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి తమను నట్టేట ముంచాడని చెప్పి బాధితులందరూ వాపోతున్నారు. అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నట్టు నిరుద్యోగ యువకులు దేశ రక్షణలో సైనికులుగా చేరాలని వారి వీక్నెస్ను ఆసరాగా చేసుకొని ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్మీ నాయకుల పరిచయాన్ని ఈరోజు రమణ గత 6 ఏళ్లుగా చిక్కోలు జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఒక రేస్ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులను శిక్షణ పేరుతో చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఆ శిక్షణ పొందిన విద్యార్థులను దేశం విచక్షణ రాహింగా దాడి చేసిన దృశ్యాలతో ఆయన ఆకృత్యాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. కాకపోతే ఈరోజు ఆయన ఆకృత్యాలతో పాటు ఆయన మోసం చేసే పరిణామాలు కూడాను వెలుగులోకి రావడం, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో వారికి ఇచ్చిన డబ్బులను ఏ విధంగా వసూలు చేసుకోవాలి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి నిరుద్యోగ యువకుల బాధితులందరూ కూడా క్యూ కట్టారు. ఇటువంటి అనుమతి లేనటువంటి ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో సంస్థను నెలకొల్పి గత 6 ఏళ్లుగా యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఇటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పోలీసులు ఇండియన్ ఆర్మీ ద ప్రౌడ్ ఆఫ్ నేషన్ ఈ పేరు కనుక శత్రు దేశాలు కానీ సైనికులు కానీ వింటే వెన్నులో వణుకు పుట్టే ఇటువంటి ఇండియన్ ఆర్మీ పేరును అడ్డంగా పెట్టుకొని తన పరిచయాలతో ఈరోజు డబ్బులను గడించుకున్న రమణ ఆకృత్యాలు బయటపడిన విషయంపై ప్రస్తుతం స్థానికులు మనతో ఉన్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్, ఇండియన్ ఆర్మీ పేరు చెప్తేనే భారతదేశం ప్రజలందరూ కూడా నిర్భయంగా నిద్రపోతుంటారు. సరిహద్దుల్లో శత్రు మొక్కలను వెన్నులో వణుకు పుట్టించు అటువంటి ఒక ఇండియన్ ఆర్మీ పేరు పెట్టుకుని ఆ సంస్థ నిర్వహణ చేయడం, ఈరోజు ఆ యువకులకు దాడి చేసే విషయం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎవరి నిర్లక్ష్యం ఈరోజు ఆయనకి ఆ ఇండియన్ ఆర్మీ అన్న పదం ఆదాయవనంగా మారింది. ఈరోజు భారతదేశం తాలూకా ఇండియన్ ఆర్మీ కానీ త్రివిధ దళాలు కానీ అంటే ప్రపంచం కూడా ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర అంత నెట్వర్క్ ఉంది, అంత స్కిల్ ఉన్నటువంటి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండియన్ ఆర్మీ పేరు చెప్పుకొని అది యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగతని వీక్నెస్గా చేసుకొని ఈరోజు డబ్బులు కొల్లగొట్టడం కానీ మానసికంగా హింసించడం కానీ అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించడం అనేది అసలు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ సాక్షిగా ఈరోజు ఆయన్ని దోపిడీ చేస్తుంటే వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా మీ తాలూకా కార్యక్రమాలకి, మీ తాలూకా ప్రైవేట్ ఫంక్షన్స్కి వాళ్ళని సెక్యూరిటీగా పిలిచి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం చూస్తే అది నిజమైన సంస్థ ఏమో అని చెప్పి అమాయకులు మోసపోయి, ఎందుకంటే కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులే వాళ్ళని వాడుకుంటున్నప్పుడు దాని మీద ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది పబ్లిక్కి. ఆ విధంగా వాళ్ళని నమ్మించి ఈరోజు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి రమణ అసలు ఎంత చేసినా ఏమి చేసినా కూడా ఆయనకి శిక్ష తక్కువే. 28 ఏళ్ళ వయసులో ఉన్న ఒక యువకుడు ఇంత వ్యవస్థని తన వైపు మళ్లించుకోవడానికి కేవలం ఆయనకి దోహదపడి ఒకే ఒక పదం ఇండియన్ ఆర్మీ అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదా? ఇండియన్ ఆర్మీ అనేది చాలా బలమైన సంస్థ కాబట్టి అటువంటి దాంట్లో ఉద్యోగం చేయాలనే వాళ్ళు చాలామంది ఆ సంస్థలో పనిచేయాలన్న ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఆ పేరు చెప్పి ఈరోజు బహిరంగంగా దోపిడీకి గురవుతుంటే దాన్ని నియంత్రించవలసిన అధికారులే దాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం వలన ఈరోజు ఇండియన్ ఆర్మీయే తలదించుకునే పరిస్థితి ఈరోజు ఈ రమణ కల్పించాడు. స్టేట్ అడ్మినిస్ట్రేషనే కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఈవేళ ఆయనకి అండదండగా నిలిచి ఆయన్ని ప్రోత్సహించారు, అవునా? 100%. ఎందువల్లంటే ఆయన ఈరోజు చేస్తున్న కార్యక్రమాలని అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ ఆయన్ని సన్మానించడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఎందువల్లంటే ఇటువంటి వ్యవస్థల మీద పర్యవేక్షణ కావాలి. అసలు ఈ సంస్థ ఎందుకు పుట్టుకొచ్చింది, ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది, దీనికి ఏమైనా లైసెన్సు పద్ధతి ఉందా లేదా, దీనికి ఎంతమంది బలైపోతున్నారు, ఎంతమంది యువకులు ఈరోజు దీని పట్ల అట్రాక్ట్ అవుతున్నారంటే దాని వెనకాల నుండి ఇదేంటి అని పర్యవేక్షించవలసిన అధికారులే అటువంటి మోసగాడికి సన్మానించి ఈ సమాజంలో పెద్దోడిని చేయడం వలన
ఈరోజు సమాజంలో చాలామంది యువకులు ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి నశించిపోయి ఈరోజు బాధపడుతున్నారు. ఈరోజు ఆ రోజు వీడియో మీరు రిలీజ్ చేసిన వీడియో చూస్తే ప్రతి మనిషి మనసున్న ప్రతి మనిషి కూడా కదిలించే సన్నివేశం. ఎందువలనంటే పుట్టించిన తల్లిదండ్రులు కొట్టరు, విద్యా బుద్ధులు నేర్పిన గురువులు కొట్టరు, కానీ డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉద్యోగం కోసం కక్కుర్తిపడి వస్తే వాళ్ళని ఆ విధంగా గొడ్డును బాదినట్టు బాడి నోటికి రాని మాట్లాడి ఈరోజు సమాజంలో తలెత్తుకోలేని విధంగా వాళ్ళ తాలూకా మానసిక స్థితిని దిగజార్చినటువంటి రమణ మీద ఎంత చర్యలు తీసుకుంటామో, దీన్ని ప్రోత్సహించిన దీనికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ఇండియన్ ఆర్మీ అనే పదానికి గౌరవాన్ని గుర్తింపుని ఇచ్చిన వాళ్ళు అవుతాము. మన దేశం తాలూకా గౌరవ ప్రతిష్టలు కాపాడే ఆర్మీకి మనం ఇచ్చిన గౌరవంగా ఈరోజు నా భావన. చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ ఆ పేరు చెప్తేనే శత్రు దేశాలతో పాటు శత్రు సైనికులు కూడా వెన్నుంటు అటువంటి ఒక పదాన్ని అడ్డంగా పెట్టుకొని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నటువంటి బివి రమణ చేసినటువంటి ఆకృత్యాలు ఒకటొకటిగా వెలిగి రావడంతో ఆ సంస్థకు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా నెలకొల్పారని మాత్రం నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ కళాశాలకు సంబంధించిన 120 మంది విద్యార్థులు ఆ సంస్థలో శిక్షణ పొందుతున్నారు. కాకపోతే ఆయన జైలుకి వెళ్ళడంతో విద్యార్థులందరూ కూడాను ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యం మాత్రం ఈరోజు ప్రత్యామ్నాయ చర్యల రూపంలో వారిని విద్యను కొనసాగించే విధంగా చర్యలు చేపడుతుంటే ఆయన బాధ్యతలు మాత్రం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వరుస కడుతూ తాము మోసపోయాం, తాము రవాణాకి ఇచ్చినటువంటి డబ్బులను వెనక్కించేందుకు అవసరమైనటువంటి విధంగా చర్యలు చేపట్టడం ప్రాధాయపడుతున్నారు. ఇలా జిల్లాలోనే కాకుండా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో చాలామంది యువకులు ఈరోజు రవాణా బాధితులుగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు చూపించి మీకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వేసుకోవడంతో పాటు నగదు రూపంలో తీసుకున్న కోట్లాది రూపాయలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయినటువంటి రమణ బయటకు వచ్చిన తర్వాత విచారణ కావాలని చెప్పి పోలీసులు ఛార్జ్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన బయటకు రాకపోతే తమ డబ్బుల్ని ఎవరిస్తారు, తమకు జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని ఎవరు పూడుస్తారని వారందరూ ప్రశ్నిస్తారు. ఆ ఫిర్యాదులు వెళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా పోలీసులు కూడాను వెల్లువెత్తుతున్నాయి. బివి రమణ చేసినటువంటి ఈ ఆకృత్యం కారణంగా ఇండియన్ ఆర్మీ పరువు ప్రతిష్టలు కూడాను భంగం కలిగే విధంగా ఈ 6 ఏళ్ల పాటు అంటే యంత్రాంగం అంతా చోద్యం చేసింది. ప్రైవేట్ కార్యక్రమాలకు, తన వ్యక్తిగత కార్యక్రమాలకు కూడాను ఇటు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రాజకీయంగా మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఆయన ప్రోత్సహించి సన్మానాలు చేసే విషయంలో మాత్రం యావత్తు సిక్కోలు జిల్లా వాసులు మదన పడుతున్నారు. ఒక 28 ఏళ్ళ యువకుడు ఇండియన్ ఆర్మీ పేరును అడ్డంగా పెట్టుకుని ఇటువంటి ఆక్రోశాలు పాల్పడుతుంటే కళ్ళుండి గుడ్డివారిలా వ్యవహరించినటువంటి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన పైన ఎటువంటి చర్యలు చేపట్టినా అది తక్కువ అవుతుంది. ఇండియన్ ఆర్మీ పరువు ప్రతిష్టను కాపాడాలంటే ఆయనకు విధించిన శిక్ష మాత్రం మరొకరు ఇటువంటి ప్రయత్నం చేయాలంటే భయపడే పరిణామాలుగా ఉండాలని చెప్పి సూచించాల్సి చేస్తున్నాం. మరి ఈ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందో, రమణ జైలు నుండి వచ్చిన తర్వాత ఆయన యథేచ్ఛగా తిరగనిస్తారా, ఈ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారా, లేకపోతే అడ్డకట్ట వేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.